అయితే తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2872 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు పల్లెపూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పిన బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలకు షాక్ అయితే తగిలింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు 1160 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఇక బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 195 స్థానాల్లో గెలుపొందారు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన అభ్యర్థులు 460 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అంతకుముందే బీజేపీ శివధర్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 3834 సర్పంచ్, 27600కు పైగా వార్డులకు ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, మరి నిన్నటి జరిగిన ఎలక్షన్స్ ఏ రకంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాన్ని ఎలా చూడాలంటారు? తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ప్రజలను సృష్టించారని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా కైవసం చేసుకున్నారు. గతంలో అంటే ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ అయిన తర్వాత విత్డ్రా తర్వాత ఏకగ్రీవ వాళ్ళకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఏదైతే మద్దతుదారు ఏకగ్రీవ వాళ్ళు కూడా అత్యధికంగా కొనసాగిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా ఏకగ్రీవాలు అలాగే కాంగ్రెస్ మద్దతుదారుల నిన్న విజయం సాధించిన సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా మొత్తంగా 2383 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రెండో స్థానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా రెండో స్థానానికి మూడో స్థానానికి బీజేపీ పార్టీ వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ మద్దతు తెలిపిన ఏదైతే అభ్యర్థులకు సంబంధించి కూడా 1146 మంది ఏదైతే సర్పంచ్ స్థానాలను ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ 200 లోపు స్థానాలను నెగ్గింది. స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా 400 తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏదైతే తొలి విడతలో 2383 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ప్రపంచం సృష్టించారు. ఇక 2, 3 స్థానానికి సంబంధించి కూడా బీజేపీ, బీఆర్ఎస్ పరిమితమైన నేపథ్యం అయితే కనిపించింది. ఇక మొత్తంగా ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఏదైతే 12 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగిన మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా మొత్తంగా నల్గొండ జిల్లా కావచ్చు, ఇక్కడ ఖమ్మం జిల్లా కావచ్చు, ఇక మిగతా జిల్లాలకి సంబంధించి కూడా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. ఇక ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగిన నేపథ్యం కావచ్చు. అర్ధరాత్రి 2 గంటల వరకు సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక చలి తీవ్రతను కూడా తట్టుకొని ఓటర్లంతా కూడా ముందుగా 6:30 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి అత్యధికంగా మహిళలకు సంబంధించి కూడా ఓటు వేసిన పరిస్థితి ఉంది. అలాగే మొత్తంగా ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద సంబంధించి కూడా 53,57,277 ఓటర్లకు గాను 45,15,141 మంది ఏదైతే ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అత్యధికంగా సంబంధించి కూడా ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా 84.28% అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. దాని తర్వాత ఇక ఏదైతే ఖమ్మం జిల్లాకి సంబంధించి కూడా
92.88% సంబంధించి కూడా ఖమ్మం జిల్లాలో పోలింగ్ కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. అత్యల్పంగా ఇక ఏదైతే నల్గొండ సూర్యాపేటకు సంబంధించి కూడా 90% పైగా కూడా ఓటింగ్ నమోదైన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా కొన్ని చోట్ల సంబంధించి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఏదైతే పోలింగ్ ఓట్ల లెక్కింపు కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటుగా నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మద్దతుదారులు ఎక్కువ స్థానాలకు అయితే ఘన విజయం సాధించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకే ఎజెండాతో ముందుకెళ్లిన పరిస్థితి కావచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ మద్దతుదారులను విజయం సాధించే దిశగా తీసుకెళ్లినట్టుగా కూడా స్పష్టమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో జరిగే ఓటింగ్ కాబట్టి ఇక 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు ఇచ్చిన ఏదైతే రైతు రుణమాఫీ, అలాగే మిగతా మద్దతు ధర, అలాగే సన్నవడ్లకు 500 బోనస్ తో పాటుగా ఇక గృహ సబ్సిడీకి సంబంధించి 200 యూనిట్ల వరకు గృహ సబ్సిడీ, ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డులకు సంబంధించి, సన్న బియ్యం పంపిణీకి సంబంధించి, అలాగే వడ్డీ లేని రుణాలు, మహిళలను ఈ పథకాలే ఏదైతే ఓటింగ్ ను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కాంగ్రెస్ మద్దతుదారునికి ఓటును ఏదైతే వాళ్ళ ఓటింగ్ తమ ఓటు వేసేందుకు ఈ పథకాలే క్రియాశీలకంగా మహిళా ఓటర్లను కదిలించాయన్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నాయి. వైపు రైతులకు సంబంధించి కావచ్చు, రైతుల ఓటర్లంతా కూడా కాంగ్రెస్ మద్దతుదారు వైపే చూసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ప్రధానంగా అభివృద్ధి పథకాల వైపే ఇక గ్రామీణ ప్రాంత ప్రజలంతా ఫస్ట్ ఫేజ్ లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కావచ్చు, పిసిసి చీఫ్ తమ మొదటి విడత తమ ఖాతాలో క్రెడిట్ చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఏదైతే ఈ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న తర్వాత ఇప్పుడు 2వ విడత కావచ్చు, 3వ విడతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉన్నది. 2 విడతలు తమ పార్టీ మద్దతుదారులు గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. తమ అభివృద్ధి కార్యక్రమాల వైపే ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 విడతల్లో కూడా మరో 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ప్రభంజనం సృష్టిస్తా అన్నట్టుగా కూడా ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. క్రియాశీలకంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు క్రియాశీలకంగా తీసుకున్నారు. ఆ పంచాయతీలో తమ మద్దతుదారుని గెలిపించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు. పథకాలను ప్రజలకు వివరించారు, పథకాల తీరును ప్రజలకు వివరించారు. గత పాలనలో ఏ విధమైన గ్రామీణ ప్రాంతాల్లో పాలన కొనసాగింది, 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ విధమైన పాలన కొనసాగింది, సంక్షేమ పథకాలు తమ వద్దకు ఏ విధంగా వచ్చాయి, ఇంటి వద్దకు ప్రజాపాలన సదస్సులు కావచ్చు, ప్రజాపాలన పేరుతో కూడా తమ గ్రామంలోనే సదస్సులు నిర్వహించి అక్కడే లబ్ధిదారులను ఎంపిక చేసి ఏదైతే నిజమైన లబ్ధిదారుల వరకు ఈ పథకాలను చేరవేసిన క్రమాన్నంతా కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వివరించారు. ప్రజలకు సంబంధించి కూడా పథకాల వైపే చూసినట్టుగా తెలుస్తారు. ఎందుకంటే మెజార్టీ విశ్లేషణకు సంబంధించి కూడా ఇదే అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు ప్రజలంతా కూడా కట్టుబడి ఉన్నారు. ప్రజలకు చేరిన సంక్షేమ పథకాలు వాళ్ళ లబ్ధి చేకూరింది. కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఓటు వేసి అయితే వాళ్ళని గెలిపించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. మెజార్టీ స్థానాలకు సంబంధించి అంటే ఒక్కొక్క దగ్గర ఏదైతే డిపాజిట్ గల్లంతైన పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, ఈ 2 పార్టీలను దీటుకొని కాంగ్రెస్ పార్టీ హవా సృష్టించిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.